నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వాహన శ్రేణిలోని డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం సీఎం వాహన శ్రేణిలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మృతి అమీన్ బాబు మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని హామీ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహణ కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపు రెడ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని సత్వరమే పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి 1,99,00,000 వ్యయంతో జరుగుతున్న యూజీడీ కొత్త లైన్ పనుల్ని సర్వేగంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశం. వాహన శ్రేణిలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ బాబు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్లోని వాహన శ్రేణిలో డ్రైవర్గా సుదీర్ఘకాలంగా అమీన్ బాబు విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున అమీన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు డ్రైవర్ అమీన్ బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రేపు 27వ తారీఖు జరగబోయే కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి పార్టీల ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి విజయానికి వచ్చాం. మరి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెడతం జరిగింది. ఎన్నో లోటుపాట్లతో 2024 చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అయినాక మరి ఎన్నో ఇబ్బందులున్నా ఈ 7 నెలల్లో చూసాం. ఒక సమర్థుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టుద్ది అనేది చూసాం. ఇవాళ అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అట్లాగే ప్రాజెక్టులు కానీ ఎన్నికల ముందు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటేయటమే కాకుండా బయటపడే మార్గంలో ముందుకెళ్ళటమే కాకుండా అభివృద్ధి పనులను కూడా అంటే గుంతలమయమైపోయినటువంటి రోడ్లని అలాగే ఆగిపోయినటువంటి అమరావతిని అనేక రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధికి ముందుకెళ్తున్నాం కేంద్ర సహాయంతో. ఇటువంటి సమయంలో సమర్థవంతమైనటువంటి అభ్యర్థులకే ప్రజలు ఆశీస్సులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఓటర్స్ సుమారు సెంట్రల్ నియోజకవర్గంలో 18,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ అఫీషియల్గా ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకుంది 18,000 మంది. ఈ 18,000 మంది 27వ తారీఖు నాడు ఓటుని అశ్రద్ధ చేయకుండా తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటూ సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిని అత్యంత మెజార్టీతో గెలిపించమని మేము కోరుతా ఉన్నాం. దానికి సెంట్రల్ నియోజకవర్గం పార్టీ మొత్తం కూడా సర్వసన్నద్ధమైంది. ఇవాళ ఈరోజు జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ కూటమి పార్టీలు అందరం కూడా మా కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రెడ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని సత్వరమే పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. 1,99,00,000 వ్యయంతో జరుగుతున్న యూజీడీ కొత్త లైన్ పనుల్ని సర్వేగంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన మొబైళ్లను రికవరీ చేసిన సీసీఎస్ పోలీస్ సిబ్బంది ఎంఎంటీఎస్ నూతన టెక్నాలజీ ఉపయోగించి మొబైల్ ని ట్రాక్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. గుడివాడ సీసీఎస్ 175, పెనమలూరు సీసీఎస్ 83, బందరు సీసీఎస్ 52 మొబైళ్లను రికవరీ చేయగా జిల్లా మొత్తం 310 ఫోన్లని రికవరీ చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. వాళ్ళ గ్రూప్లో ఉన్నారని తెలుసుకున్నప్పుడు కొన్ని రోజులతో తరబడి కూడా వీళ్ళు ఆ వీడియో కాల్స్ చేస్తూ వారి దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్తో సహా, అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ నుంచి కూడా ఈ యొక్క అమౌంట్ని వాళ్ళు విత్డ్రా చేసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు కూడా ఏ జాతీయ సంస్థ కానీ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ మిమ్మల్ని డబ్బులు ఏ రకంగానూ అడగదు, ట్రాన్స్ఫర్ చేయమంటూ జరగదు. సో అది ఎక్కడ కూడా అటువంటి పద్ధతి లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీకు సంబంధించిన వివరాలు ఏదో ఒకటో రెండో చెప్పి అది మీరేనా అంటే మీరు మన వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి నిజంగా అని అనుకొని వాళ్ళని భయపడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఏదో షాపింగ్ చేస్తున్నప్పుడు మన కాంటాక్ట్ నెంబర్ ఏదో ఇస్తాం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆధార్ కార్డు నెంబరు, లేకపోతే ఇంకా పాన్ కార్డు నెంబరు, లేకపోతే వాళ్ళు సంపాదించి దాని ద్వారా మనం కొన్ని వివరాలు చెప్పి దాంతో మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాగానే ఇమ్మీడియట్గా మీరు డబ్బులు వేసినా వేయకపోయినా పలానా నెంబర్ నుంచి కాల్ వచ్చిందని 1930 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేయాలి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబరు. మీరు తెలుగులోనే మీకు ఆన్సర్ ఇస్తారు. మీ యొక్క వివరాలన్నీ చెప్తే వాళ్ళు నమోదు చేసుకొని మీకు ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు. మీకు మీ నెంబర్కు మెసేజ్ కూడా వస్తుంది. అంతేకాకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వాళ్ళని డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు మీరు ఏదైనా డబ్బులు ఆల్రెడీ అప్పటికే ట్రాన్స్ఫర్ చేస్తుంటే కూడా ఆ అకౌంట్ని ఇమీడియట్గా ఫ్రీజ్ చేస్తారు. ఇది గోల్డెన్ అవర్ అంటారు కదా, అట్లాగే మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వితిన్ 1 అవర్ ఈ 1930 కాల్ చేసినట్లయితే ఈ ఫ్రీజ్ చేసినటువంటి అమౌంట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేట్ అయ్యే కొద్దీ ఈ అమౌంట్ అన్నీ కూడా మల్టిపుల్ అకౌంట్స్లోకి, న్యూల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి వాటిని రికవర్ చేయడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమవుతుంది. ఎందుకంటే వేరియస్ ప్లేసెస్కి వెళ్ళిపోతుంది అమౌంట్. కొన్ని అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడినటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియనటువంటి సందర్భం ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా అప్రమత్తంగా ఉండడమే దీనికి చాలా మంచిది. అందుకోసం ఈ మధ్యకాలంలో అన్ని సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా మనం కాలర్ ట్యూన్గా దీన్ని ఈ సైబర్ క్రైమ్స్ గురించి అలర్ట్ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎక్కడ కూడా ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్కి గురి కావద్దు. ఎవరైనా సరే అలా కాల్ చేసిన వెంటనే భయపడద్దు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే ఈ యొక్క 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడం కానీ, అలాగే మీ లోకల్ SHO కానీ లేదా SP నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసినట్లయితే పోలీసులు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సంరక్షణకు, అలాగే మీ యొక్క ధన మాన ప్రాణ రక్షణకు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ అవేర్నెస్లో భాగంగా మేము ఆల్రెడీ నిన్న ఒక టెంప్లెట్ కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే షార్ట్ వీడియోస్ కూడా, రకరకాల వీడియోస్, రకరకాల పద్ధతుల్లో ఈ యొక్క డబ్బుల్ని కాజేసేటువంటి విధానంలో ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క షార్ట్ వీడియోస్ కూడా మేము తయారు చేసి ప్రజల్లో అవగాహన కలిగించే భాగంగా మేము అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నాము. మీరు కూడా మీడియా మిత్రులు కూడా నాకు విజ్ఞప్తి, ఇది వీలైనన్ని ఎక్కువ మీ మీడియా గ్రూప్స్లో. గుంటూరు జీజీహెచ్లో ప్రైవేట్ స్టాండ్ అంబులెన్స్ వాహనాల యాజమాన్యం ఇష్టారాజ్య దోపిడీ. బ్రతుకు తెరువు కోసం జీజీహెచ్ బయట స్టాండ్ పెట్టుకుని ప్రైవేట్ అంబులెన్స్లు నడుపుకుంటున్నామని ప్రభుత్వం వారు కేటాయించిన రేట్లకు మాత్రమే పేషెంట్లను కానీ మృతదేహాలను కానీ తీసుకువెళ్తామని నమ్మపలికి ప్రభుత్వం కళ్లు కప్పి మృతదేహాల పేషెంట్ల వద్ద వేలకు వేళ్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లడానికి మృతదేహం తాలూకా అటెండర్ల వద్ద 16,500 రూపాయలు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం వారు నిర్ణయించిన రేటు కేవలం 4,600 రూపాయలు మాత్రమే. ప్రభుత్వం వారు విషయం తెలుసుకొని మందలించినప్పుడు 2 రోజులు ఏం తెలియనట్లు నటించి 3వ రోజు నుంచి యథావిధిగా దోపిడీ కొనసాగిస్తున్నారు. మహాప్రస్థానం లేని సమయంలో ప్రైవేట్ అంబులెన్స్లు కావాల్సిన వచ్చినప్పుడు జీజీహెచ్ స్టాండ్ ప్రైవేటు వాహనాల యాజమాన్యం అడిగే వేలకు వేల రూపాయలని మృతదేహం తాలూకా అటెండర్లు ఇచ్చుకోలేక బయట తెలిసిన ప్రైవేట్ అంబులెన్స్ ని పిలిపించుకుంటే వారిపై జీజీహెచ్ ప్రైవేట్ స్టాండ్ యాజమాన్యం దాడి చేస్తున్నారు. వారి స్వార్థం కోసం జీజీహెచ్ లో పనిచేసిన పలువురు ఉద్యోగులపై మీరే బయట ప్రైవేట్ వాహనాన్ని పిలిపించారు అంటూ వారిపై ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకి పాల్పడుతున్నారు. జీజీహెచ్ స్టాండ్ ప్రైవేట్ వాహనాల యాజమాన్యం చేసే ఇష్టారాజ్య దోపిడీలని అరకట్ట
చేపట్టాలని, జీజీహెచ్ బయట ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ స్టాండ్ని ఎత్తివేయాలని, ఉద్యోగులపై జరిగే దాడులకి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు బాధ్యత వహించి ఉద్యోగుల్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కృష్ణా జిల్లాల పట్టభద్రులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 10వ తేదీలోపు నామినేషన్లు సమర్పించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ మాట్లాడారు. 13వ తేదీన స్క్రూటినీ, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలియజేశారు. 27న ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. మార్చి 3 నుంచి 8 వరకు కౌంటింగ్ ఉంటుందని అన్నారు. పేపర్లో అన్నట్లు కూడా చూసి ఉంటారు. సో మనకి నోటిఫికేషను 3వ తారీఖు ఇష్యూ చేయడం జరిగింది, అంటే ఈ మండే. సో ఆ మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వచ్చి 10th ఫిబ్రవరి. సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి. తర్వాత 10వ తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నిటినీ కూడా మనం 11వ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూటినీ కార్యక్రమము ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దాని తర్వాత మనకి స్క్రూటినీ అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము 13 ఫిబ్రవరి థర్స్డే వరకు ఇవ్వడం జరిగింది. సో మనకి 13th ఫిబ్రవరి థర్స్డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాయల్ టైమ్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd మార్చ్ స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ 3rd మార్చ్ స్టార్ట్ అయ్యి 8th మార్చ్ లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఎర్స్ట్వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలో, అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా, పల్నాడు జిల్లా పూర్తిగా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్, ఇదంతా ఈ 6 జిల్లాలు కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ కాన్స్టిట్యుయెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి గుంటూరు కలెక్టరు అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఆర్ఓస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఏలూరులో మాత్రము ఎస్డిసి పోలవరం వారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. అండ్ మనకి ఈ 6 జిల్లాలు కలిపి ఈ టోటల్ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ స్ట్రెంత్ 3.46 lakhs, మేల్ ఓటర్స్ 2 lakhs, ఫీమేల్ ఓటర్స్ 1.4 lakhs, ట్రాన్స్జెండర్ ఓటర్స్ 46 members. సో టోటల్ 3.46 lakh ఓటర్స్ మనం నమోదు చేయడం జరిగింది. నమోదు ప్రక్రియ కూడా ఆల్రెడీ పూర్తి అవ్వడం జరిగింది. 31వ తారీఖు జనవరి వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా 10వ తారీఖు లోపు డిస్పోజ్ చేసి రోల్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంకా న్యూగా పేరు చేర్చుకోవడానికి కానీ డిలీషన్స్కి కానీ ఏపీలో టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ మాటలేనని ఆరోపించారు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుర్మార్గాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 49 కార్పొరేటర్లు అయితే ఒకే ఒక కార్పొరేటర్ గెలిచాడు తిరుపతిలో. ఇవాళ మొత్తం వాళ్ళే కైవసం చేసుకుంటాం అంటున్నారు. కిడ్నాపులు చేశారు, కొట్టారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు, డబ్బులు పంచారు. ఇన్ని గొర అంటే ఏంటి? అధికారం మదం ఉంది. మేము ఏ స్థానిక సంస్థని బ్రతకనివ్వము. గెలిచిన వాళ్ళందరినీ కూడా వైసీపీ అంటే దించేస్తాం, లేదు మా పార్టీలోకి వస్తే రక్షిస్తాం. ఇదే కదా నేను మనవి చేస్తున్నా. మా డిప్యూటీ మేయర్, మా మేయర్ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగేటటువంటి వ్యక్తులు కాదు. మీకున్న మార్గం ఏంటి? ఇంకా అవిశ్వాస తీర్మానం పెట్టండి, చూస్తాం. మనవి చేస్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. మనవి చేస్తున్నా. ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా దించాలని మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మనవి చేస్తున్నా. వీ డోంట్ కేర్ దాట్. అయితే మేము బాధపడుతున్నట్టు ఏంటంటే మాలో ఉండి మమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నాం. అది పోయారు, కండవాళ్ళు తీసుకుని పోయారు, డబ్బులు తీసుకుని పోయారు, నాకు తెలుసు ఎవరెవరు పోయారు, అంతా లిస్ట్ ఉంది. ఈ నలుగురు మాతో పాటు వచ్చి అటు ఓటేశారు కదా, అది కూడా మేయర్ గారికి తెలిసిపోద్ది సిస్టంల ప్రకారం.
అవన్నీ అంతర్గతమైన విషయాలు. వాటి మీద సమీక్షించుకుంటాం అందరం కూర్చొని. ఇఫ్ నెసరీ యాక్షన్ తీసుకుంటాం, ముందుకు వెళ్తాం, భయపడే ప్రశ్న లేదు. ఇది మీ అందరి ద్వారా గుంటూరు ముఖ్యంగా ప్రజానీకానికి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి అంశాలను, పశువులు కొన్నట్టుగా కొంటున్నటువంటి అంశాలను ప్రజల హృదయాల్లోకి చేరాలని, ఇలా మోసాలు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెప్తున్నాడు. ఎవడన్నా పార్టీ మారితే మాత్రం రాజీనామా చేసి రావాల్సిందే అంటాడు తాడేపల్లిలో. ఇక్కడేమో వీళ్ళు కొనేస్తారు. రాజీనామా లేదు, ఏమీ లేదు. చూశారుగా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో. బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తెస్తా అంట. బెల్ట్ షాపు లేనిది ఎక్కడ? అన్ని దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, చీటింగ్ వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం ఇది. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నాకు అర్థం కాల. తిరుపతిలో ఎవరండి? జనసేన కదా గెలిచింది. తిరుపతిలో ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా. 49లో 48 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో పక్కకు పోయింది. ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళేమో డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలిచారు. ఇది ప్రజాస్వామ్యమా? ఏమండి, ఆ తిరుపతిలో గెలిచినటువంటి జనసేన అడుగుతా ఉన్నా. ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇంత ఘోరం జరుగుతుంటే మాట్లాడవే, సైలెంట్ మోడ్లో ఉన్నామే, మాట్లాడట్లా. ఇంత అన్యాయం, ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. నోరు విప్పితే తప్పని చెప్పాలి. తప్పని చెప్పే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే నోటికి ప్లాస్టర్స్ కూర్చున్నావు ఏంటయ్యా? నాకు అర్థం కాలేదు. వారు నీ దుంపదేగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎంత ఊగిపోయేవాడు. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు, ఇన్ని చెప్పావు కదా. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ నీ నియోజకవర్గంలో, అంటే ఐ మీన్ జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని దారుణాలు. మరి ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి, దుర్మార్గం. 4 కార్పొరేటర్లను ఎత్తుకుపోయి. గుంటూరు నగరంలో కమర్షియల్ సంస్థల నుంచి అనధికారికంగా చెత్త సేకరణ, చికెన్ స్టాల్స్ నుంచి అనధికారికంగా వ్యర్థాల సేకరణ, డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్లు, రోడ్లు, డ్రైన్ ఆక్రమణలపై నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రెస్ మీట్ వేదికగా హెచ్చరించారు. అనధికార వసూళ్లు ఆపకుంటే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. నగరంలో ప్రతి కమర్షియల్ సంస్థ నిర్దేశిత ఫీజులు చెల్లించి డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలి, లేకపోతే సీజ్ చేస్తామని అన్నారు. తీసుకెళ్లి చేపల చెరువులకి లేకపోతే వేరే ఇర్రెగ్యులర్గా ఇస్తున్నారు వాళ్ళందరినీ కూడా 1 వీక్లో స్టాప్ చేయమని చెప్పి కోరుతున్నాం ఈ ప్రెస్ మీటింగ్ సందర్భంగా. ఎందుకంటే చట్ట ప్రకారం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాళ్ళు అలా చేయకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీస్. కాబట్టి ఇది ఈ నెల 10th తర్వాత ఆ అనాథరైజ్డ్గా ఎవరైనా సరే చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే ఇంకా వేరే అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని కానీ మేము నోటీస్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఈలోపు ఈ చికెన్ సప్లై చేస్తున్నటువంటి స్టాల్స్ అంతిమంగా ఎవరైతే టెండర్ పార్టిసిపేట్ చేసి టెండర్ తీసుకున్న వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చేదానికి నగరపాలక సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. అందుకని 10వ తేదీ దాకా టైం ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళు చికెన్ వేస్ట్ పెట్టుకోలేరు, ఎవరికొరికి ఇవ్వాలి కాబట్టి 10వ తేదీ దాకా ఇస్తున్నాం. 10వ తేదీలోపు ఇది సెటిల్ అవుతుంది. 10వ తేదీ తర్వాత ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఈ చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే రకరకాల మార్గాల్లో దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంటే మాత్రం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్. తర్వాత డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ అండి. ప్రతి కమర్షియల్ యూనిట్కి మన జిఎంసీ నుంచి ఒక గజెట్ ఉంది. ఆ గజెట్ ప్రకారం వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి కార్పొరేషన్కి ఎవ్రీ ఇయర్ డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీ కట్టాలి. కానీ చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ డిఎన్ఓ ట్రేడ్ ఫీ కట్టట్లేదు, ఈవెన్ రెన్యువల్స్ కూడా చేయించుకోవట్లేదు. సో దాని మీదట నిన్ననే శానిటేషన్ విభాగం మొత్తాన్ని కూడా
ఒక రివ్యూ తీసుకొని ఈ నెల అంటే సాటర్డే లోపు న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఐడెంటిఫై చేయటం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరిని కూడా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీ కట్టేటట్లుగా మోటివేట్ చేయమని చెప్పాము. కాబట్టి ఈ సందర్భంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ నగరపాలక సంస్థ నుంచి అప్పీల్ ఏంటంటే మీరు డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే అలా లేకుండా ఉంటే అప్లై చేసుకోండి. డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వటం, ఆ ఫీ కలెక్ట్ చేయడం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరొక నామినేషన్ దాఖలైంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పప్పూరి అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకి పట్టభద్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ పప్పూరి అంటారు. అయితే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు దానికి నేను నామినేషన్ వేశాను. అయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు వేయగలిగితే అశోక్ పప్పూరి అనే ఏమని కోరుతా ఉన్నాను. సో అసలు ఇది బాగా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి అని చాలామంది ప్రయత్నిస్తున్నారు, కానీ రావడం కాదు, స్థాపించాలనేది నా ధ్యేయం. దాంతోడు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అది మీ అందరికీ త్వరలో చెప్పబోతా ఉన్నాను. కాబట్టి ఇంతటితో అంటే నేను ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశాను, అది చాలా వరకు తెలియదు. అసలు రాజకీయంలోకే రావాలి, రాజకీయం లేనిదే అసలు అభివృద్ధి అనేది లేదు, రాజకీయంలోనే అభివృద్ధి ఉంది. కాబట్టి దానికోసం ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఏపీకి అప్పు తీర్చాలి, అదే నా ధ్యేయం. అండ్ అసలు అప్పు అనేది ఇవ్వకూడదు, మనం అప్పిచ్చే స్థాయిలో ఉండాలి. అదేండి గ్రాడ్యుయేట్లకి ఏం చూపిస్తారు, ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఎప్పుడు ఓటింగ్ ఎలా వేయాలి? ఓకే, అయితే 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని ఎలక్షన్స్లా కాదు, ఇది ఒక సరికొత్త, అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది ఒక ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. కాకపోతే మనిషి ఒకరు 10 మందికైనా ఓటేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు 1 నుంచి 10 వరకు అంకెలు ఉంటాయి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఫస్ట్ వేస్తారు, తర్వాత ఆర్డర్ వైజ్ మీకు ఇష్టమైన వాళ్ళకి వేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాహన శ్రేణిలోని డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం. సీఎం వాహన శ్రేణిలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మృతి. అమీన్ బాబు మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని హామీ. సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహణ. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి. ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపు. రెడ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని సత్వరమే పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. 1,99,00,000 వ్యయంతో జరుగుతున్న యూజీడీ కొత్త లైన్ పనుల్ని సర్వేగంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.